కానీ మనము ఏపీ రాజకీయాల గురించి లోతుగా మాట్లాడుకున్నాం ఈరోజు. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గెలిస్తే ప్రజలకు ఏం లాభం వస్తుంది, జగన్ గెలిస్తే ప్రజలకు ఏం నష్టం వస్తుంది అది చెప్పండి. చంద్రబాబు గెలిస్తే ప్రజలకు ఏం లాభం వస్తుంది, జగన్ గెలిస్తే ప్రజలకు ఏం నష్టం వస్తుందో అది చెప్పండి. నిత్యావసర సరుకుల రేట్లు తగ్గుతాయి, కరెంటు బిల్లు తగ్గిద్ది, మీరు గ్యారంటీ ఇస్తారా? ఆర్టీసీ ఛార్జీలు తగ్గుతాయి, ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తారు. మరి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మీరు అవునన్నా కాదన్నా ఇది అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి అంటే చంద్రబాబు, జైల్లో ఖైదీ అంటే జగను. ఇంతకన్నా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. చంద్రబాబు గురించి ఒక ముక్కలు ఏమంటారండి మీరు? మీ ఒపీనియన్ చంద్రబాబు గారి గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు? చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అండి. జగన్ అంటే ఇంకేం లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సభ్యులను కోల్పోవటం, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల్ని చంపేయటం ఒక టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఓకే. అండ్ అంటే ఏపీలో కొంతమంది ఏమంటున్నారంటే సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు, మీరేమంటారు? సింహం సింగిల్ గా కాదు, ఈ సింహం శవాలతో వచ్చిద్దని చెప్పండి. ఆయన సింహం అనుకుంటున్నాడు. ఈ సింహానికి మరి ఈయన సింహమో ఇలా చెల్లి సింహమో ఆడ సింహమో మాకైతే అర్థం కావట్లే. జంతువులు పోల్చుకొని సింహాలు ఎక్కడ ఉండాలా? అడవిలో ఉండాలా? మనుషుల మధ్య ఎందుకు?